ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 70వ భాగం. అతని మెడపట్టి దగ్గరికి లాక్కుని తనతో సహా పక్కకి తిరగడం, నేత్ర డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగాయి. ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాక్తో బిగుసుకుపోయింది నేత్ర. ఒక్క క్షణం తనేం చూస్తుందో కూడా అర్థం కాకుండా ఉంటే భయం, బాధ కలగలిపి 2 అడుగులు వెనక్కి వేయగానే డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్ర. ఎలా వెళ్తుందో ఎలా వచ్చిందో కూడా తెలియకుండానే ఇంటికొచ్చేసింది. వదినా, నీ ఫ్రెండ్ని కలిసావా? హా, ఇంటికి తీసుకురావాల్సింది అంటూ అన్విత మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంటే, రాధమ్మా, వదినేంటి అలా ఉంది? ఎండకు వెళ్ళింది కదమ్మా, బెట్ట తగిలింటుంది, కాసేపు పడుకుంటే తగ్గుతుందిలే. లోపలికెళ్ళిన నేత్ర డోర్కి ఆనుకుని ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది. ఎంత ఏడ్చినా తీరని బాధ. ఏదైతే తను జరగకూడదనుకుందో అదే జరిగింది. ఏ ఆడది తన భర్తని చూడకూడని పరిస్థితుల్లో చూసింది? తన భర్త కేవలం తనకి మాత్రమే సొంతం కావాలనుకుంటే, కాదు, అతనొక విలాస పురుషుడు అని కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంటే గుండె పగిలేలా ఏడుస్తుంది నేత్ర. ఆఫీస్ వర్క్తో బిజీ అయి ఎప్పటికో ఫోన్ ఓపెన్ చేసిన అరవింద్కి ఇంటి సెక్యూరిటీ నుండి చాలా మిస్డ్ కాల్స్ రావడంతో రిటర్న్ కాల్ చేశాడు. హలో సార్, ఏమైంది? అన్నిసార్లు కాల్ చేశారు, ఏమైనా ప్రాబ్లమా? నథింగ్ సార్, మేడం మార్నింగ్ బయటికి వెళ్ళారు. కనుబొమ్మలు ముడేసి, ఎక్కడికి? తెలీదు సార్, ఆ విషయం మీకు చెప్తామని కాల్ చేశాను, కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా రాలేదా? నో సార్, వెళ్ళిన కాసేపటికే తిరిగి వచ్చేశారు, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మళ్ళీ కాల్ చేయలేదు. ఓకే, టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేసి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటూనే నేత్ర ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో విసుగ్గా కాల్ కట్ చేశాడు. నిన్నటి నుండి నిఖిల్ని తప్పించుకొని తిరిగి భోంచేసి ఇంట్లోకి వెళ్ళబోతున్న అన్వితకి అడ్డంగా నిలబడ్డాడు నిఖిల్. అతన్ని చూడగానే సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే, తప్పుకో, వెళ్ళాలి, ఇంకా 8 కూడా కాలేదు, అప్పుడే పడుకుంటావా? కొంచెం చదువుకోవాలి అంటూ వెళ్ళబోతుంటే, వెళ్ళొచ్చులే అంటూ తను వెళ్లకుండా చేయి పట్టుకుపోయాడు. 2 అడుగులు వెనక్కి వేసి బెదురుగా చూస్తూ, అన్నయ్య వచ్చేస్తాడు, ఇంకా రాలేదు, వదిన చూస్తే బాగోదు, అక్కకి కొంచెం హెల్త్ బాలేక రూమ్లో డ్రెస్ తీసుకుంటుంది అంటూనే తన దగ్గరికి వస్తుంటే భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ పిల్లర్ తగిలి పడిపోయింది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ తన దగ్గరికి వస్తుంటే భయంతో పక్కకు వెళ్ళబోయిన తనని వెళ్ళనివ్వకుండా 2 చేతులు అడ్డుపెట్టి ఆమెను లాక్ చేసి తన ఫేస్కి అతి దగ్గరగా వస్తుంటే ఏం చేస్తాడోనని బెదిరిపోయి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది అన్విత. ఆమెకు 1 ఇంచు దూరంలో ఆగిన అతను నవ్వుతూ ఉఫ్ అంటూ ఎయిర్ బ్రింక్ చేయడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి 1 అడుగు దూరంలో నిలబడిన నిక్కీని అయోమయంగా చూసింది అన్విత. నవ్వుతూ తన దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు నిఖిల్. ఒక్క క్షణం బిగుసుకుపోయిందామె. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నేను నిన్నేం చేస్తానని? పొద్దున నీకు చెప్పిన మాటలు నేను మనస్ఫూర్తిగా చెప్పినవి. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది ప్రేమో ఇంకేంటో తెలీదు, బట్ నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఇష్టం కంటే ముందు నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి. ఇప్పుడు ఎప్పుడూ కూడా నేను నీతో అలానే ఉంటాను. ఈ ఫ్రెండ్షిప్ ఇంకాస్త ముందుకెళ్తే లవ్గా మారుతుంది, లేదంటే ఇలానే ఫ్రెండ్స్గా ఉంటుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించి నన్ను తప్పించుకుని తిరిగితే నీ మనసు నీ మాట వినడం మానేస్తుంది. దాంతో నీ స్టడీస్ దెబ్బతింటాయి, అర్థమైందా అని అనునయంగా చెప్తుంటే అతని హగ్లో కేవలం ఫ్రెండ్లీనెస్ తప్ప ఇంకే వికారము కనబడకపోవడంతో అతని చుట్టూ చేతులేసి థ్యాంక్ యూ నిక్కీ అంది అన్విత. తనకి దూరం జరిగి భోంచేయకుండానే చేశానని అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు పొద్దున అలా బిహేవ్ చేశాక నీకు ఎదురుపడాలంటే ఏదోలా అనిపించింది నిక్కీ. మరిప్పుడు? నవ్వుతూ యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అనగానే నవ్వి, ఆకలేస్తుంది, భోంచేద్దాం అంటూ తన చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు నిక్కీ. ఇష్టం, ప్రేమ అనే మాటలు పూర్తిగా పక్కన పెట్టి నిక్కీతో మునుపట్లో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ భోజనం చేసింది అన్విత. మీటింగ్స్తో అలసిపోయి ఎప్పుడో నైట్కి ఇంటికి వచ్చిన అరవింద్కి నిన్న నేత్రని ఎలాంటి పరిస్థితుల్లో చూశాడో ఇప్పుడు కూడా అలానే ఉండడం చూసి విసుగ్గా తన ముందుకెళ్ళి, నిన్న రాత్రి అంత చెప్పినా మళ్ళీ అదే ఆలోచనలు చేస్తూ తిండి నీళ్లు మానేసి కూర్చున్నావా? కోపంగా పైకి లేచి, అవును, అన్నీ మానేశాను. 5 నెలలుగా నేను కాపురం చేస్తుంది మనిషితో కాదు, ఓ మృగంతో అని తెలిసి మానేశాను. ఏంటి మళ్ళీ నోరు లేస్తుంది? తమాషాగా ఉందా?
కోపంగా తన కాలర్ పట్టుకుని ఏడుస్తూ, ఎవరికి తమాషాగా ఉంది? నీకా నాకా? నీ దగ్గర పనిచేసే ప్రతి ఆడదానితో సంబంధం పెట్టుకుని నా దగ్గర మాత్రం మంచి మాటలతో ఏకపత్ని వ్రతుడిలా మాటలు చెప్పే నీకా నాకా తమాషాగా ఉంది అని గట్టిగా అంటుంటే కనుబొమ్మలు ముడేసి, ఏంటి? అర్థం కాలేదా? నిన్నటిదాకా నేను అడిగిన ప్రశ్నకి జవాబు నాకు ఈరోజు తెలిసిపోయింది. ఏం తెలిసింది నీకు? నీ నిజస్వరూపం. ఏడుస్తూ నాతో చెప్పించాలని చూస్తున్నావా? నేను అడిగిన ప్రశ్నకి నన్ను ఇష్టం వచ్చిన ఆన్సర్ ఇచ్చుకోమన్నావు కదా, దానికి ఆన్సర్ ఏంటో పూర్తిగా నాకు తెలిసిపోయింది. ఇంకా బుకాయించకు అని ఏడుస్తూ చెప్తుంటే నవ్వుతూనే, ఏం తెలిసింది నీకు అంటూ కళ్ళెగరేశాడు. నటించకు. మీ ఆఫీస్లో ఈరోజు స్టెల్లాతో నువ్వేం చేశావో నా కళ్ళతో నేను చూశాను అనగానే ఒక్కింత షాక్కి గురైనా తను బయటికి వెళ్ళి వెంటనే వచ్చేసిందని సెక్యూరిటీ వాళ్ళు చెప్పింది గుర్తొచ్చి, అంటే స్టెల్లా నాతో ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చిందా అనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, అయితే నా గురించి ఏం తెలుసుకున్నావు? నువ్వొక కామాంధుడివని తెలుసుకున్నాను. ఇంకా ఆ స్టెల్లా నీకు కంప్లీట్గా కీప్ అని తెలుసుకున్నాను. ఇంకా ఆశ్చర్యంగా, ఇంకానా? అంటే స్టెల్లాతోనే కాదు, నీ దగ్గర పనిచేసే అందరితోనూ నీకు అక్రమ సంబంధం ఉందా? కళ్ళు మాత్రం తన వైపు పెట్టి సర్కాస్టింగ్గా నవ్వుతూ, చెప్పానుగా, నువ్వేమనుకుంటే అదే నిజమని. ఇంకేం తెలుసుకున్నావు నా గురించి అంటుంటే గట్టిగా, ఇంకేం తెలుసుకోవాలి? ఇవి చాలవా నువ్వెలాంటి వాడివో చెప్పడానికి? వెల్, నువ్వు తెలుసుకున్నవన్నీ నిజాలే అనుకో. అయితే ఇప్పుడేంటి? నేను మగాణ్ణి, నా ఇష్టం వచ్చిన దాంతో తిరుగుతాను. నా ఇష్టం. నా భార్యగా నీకేమైనా తక్కువ చేస్తే అప్పుడు అడుగు. అయితే అదే పని నేను చేస్తే అని పళ్ళు బిగబట్టి కోపంగా అడిగింది. చాలా కూల్గా, అందుకేగా నిన్ను నా పంజరంలో బందీని చేసింది. నన్ను దాటి నువ్వెక్కడికి వెళ్ళలేవు, వెళ్ళనివ్వను. అంటే అంటే ఏముంది? నేను బయట ఎలా ఉన్నా, ఎంతమందితో తిరిగినా నీకు అనవసరం. నీ దగ్గర నాలానే ఉన్నాను కాబట్టి నోరు మూసుకొని ఇంట్లో పడుండడం తప్ప ఇంకేమీ చేయలేవు అంటూ ఫ్రెష్ అవ్వడానికి 2 అడుగులు వెయ్యగానే, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఆడిదాని వెంట పడే నీలాంటి వాడితో నేను కలిసి ఉండలేను. అసహనంగా వెనక్కి తిరిగి, అయితే ఇప్పుడేమంటావు? ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటావా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో. నాకు నేనుగా నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపాలి తప్ప నువ్వు అడుగు కూడా బయటికి పెట్టలేవు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నీ శవమే వెళ్తుంది, కానీ నువ్వు కాదు. నోరు మూసుకొని పడుండు. కుదరదు. ఈ క్షణమే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటూ వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు అంటూ విసురుగా తనని బెడ్ మీద తోసేయగానే ఫోర్సుగా పడిపోయింది. అయినా వెళ్తున్నా అంటున్నావు తప్ప ఎక్కడికి వెళ్తావు? నీ పుట్టింటిగా? మీ నాన్న సంగతి మర్చిపోయావా? ఆడపిల్లల్ని పద్ధతుల్లో పెంచాలని కనీసం స్కూటీ కూడా నేర్పించకుండా పెంచిన మీ నాన్న మొగుడిని వదిలేసి వచ్చాను అంటే నేను బంగారంలా చూసుకుంటాను అంటూ ఇంట్లో పెట్టుకుంటాడనుకుంటున్నావా? నీకు 4 చివాట్లు వేసి నన్ను బతిమాలి మళ్ళీ ఇక్కడే వదిలేసిపోతాడు. అప్పుడేం చేస్తావు? కాబట్టి లేనిపోని ఆలోచనలన్నీ చేయడం మానేసి నోరు మూసుకుని ఉన్నావంటే ఇద్దరం ఎప్పట్లా హ్యాపీగా ఉండొచ్చు. కాడుదు అంటే నీకే నష్టం అని వార్నింగ్ టోన్తో చెప్పి, అసలే టైట్గా ఉంది, ఇలా మాటలతో విసిగించకుండా పెళ్ళాంగా నన్ను సుఖపెట్టడానికి రెడీగా ఉండు, ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అరవింద్.